ఎంత గొప్పగా వివరించే ప్రయత్నం చేసినా మా ఆలోచనలకు ఆ దృశ్యం అడ్డుపడుతూనే ఉంది. ఈ విజయం నిజంగానే ఎందరికో స్ఫూర్తి. జీవితంలో సాధించాలి అని అనుకుని ప్రయత్నాన్ని మొదలుపెట్టి చిన్న చిన్న అవాంతరాలకే ప్రయత్నాన్ని పక్కన పెడుతూ ఉంటాం. అలాగే కొంతకాలానికి మన ప్రయత్నానికి ఫలితం దక్కడం లేదు అని ప్రయత్నించడం ఆపిస్తూ ఉంటాం. కానీ గెలుపు కోసం ప్రయత్నించకూడదు, గెలిచే వరకు ప్రయత్నించాలి అని ఆర్సీబీ నిరూపించింది. ఈ గెలుపు కోసం అలుపు లేకుండా విరాట్ కోహ్లీ 18 సంవత్సరాలు పోరాడాడు. విరాట్ లాంటి క్రికెటింగ్ లెజెండ్కి ఒక ట్రోఫీ అందుకోవడానికి 18 సంవత్సరాలు పట్టింది. కాబట్టి విజయం అంత సులభంగా రాదు. సులువుగా వచ్చిన విజయానికి విలువ కూడా ఉండదు. కాబట్టి విజయం వెక్కిరిస్తుంటే ప్రయత్నాన్ని పక్కన పెట్టకూడదు అన్న పాఠం విరాట్ కోహ్లీ నేర్పించాడు. ఆర్సీబీ కాకుండా మరే టీం కప్పు కొట్టినా ఇంతలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే ఐపీఎల్లో రోహిత్ శర్మ, ధోని లాంటి వారికి గెలిచి అలుపొచ్చింది. కానీ విరాట్ కోహ్లీకి మాత్రం అలసి గెలుపొచ్చింది. ఆర్సీబీ కప్పు కొట్టడానికి చేస్తున్న 18 సంవత్సరాల యుద్ధానికి కాలం కూడా తల వంచింది. బహుశా అందుకోసమేనేమో 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపి ఐపీఎల్ ఆగిపోకుండా సమయం కూడా సహాయం చేసింది.